హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న సాయంత్రం జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ప్యూర్ బ్యాటింగ్ పిచ్. పీబీకేఎస్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. వాళ్ళు తీసుకున్నది కరెక్టే, కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేజ్ని ఈజీగా మార్చేశారు. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే పీబీకేఎస్ ఫస్ట్ బ్యాటింగ్కి దిగి 245 రన్స్ కొట్టింది ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్. ఆ 6 వికెట్స్లో హర్షల్ పటేల్కి 4 వికెట్స్ వచ్చాయి, ఇషాన్ మలింగాకి 2 వికెట్స్ వచ్చాయి. తనది డెబ్యూ మ్యాచ్ నిన్న మంచి డెబ్యూగా మారిందనే చెప్పాలి. ఇంకా పీబీకేఎస్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ప్రియాంశ్ ఆర్య చాలా బాగా ఆడాడు. తను 18 బాల్స్లో 36 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేలే ప్రియాంశ్ ఆర్య వికెట్ తీశాడు. తను కనుక ఇంకా 2-3 ఓవర్లు ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేదనే చెప్పాలి స్కోరు. తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ 42 రన్స్ కొట్టాడు 23 బాల్స్లో. శ్రేయస్ అయ్యర్ 82 రన్స్ కొట్టాడు. అలా పీబీకేఎస్ 245 రన్స్ కొట్టింది టోటల్గా. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చాలా బాగా ఆడారని చెప్పాలి. ట్రావిస్ హెడ్ 37 బాల్స్లో 66 రన్స్ కొట్టాడు, చాలా బాగా ఆడాడు. అభిషేక్ శర్మ 55 బాల్స్లో 141 రన్స్ కొట్టాడు. 10 సిక్సెస్ 14 ఫోర్స్ 225 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. మామూలుగా ఆడలేదు అసలు. తను ఆడింది నాకు చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పాలి. ఎందుకంటే పీబీకేఎస్ వాళ్ళు అభిషేక్ శర్మ సెకండ్ ఓవర్లో ఉన్నప్పుడు ఒక రన్అట్ మిస్ చేశారు. అది కనుక జరుగుంటే మ్యాచ్ పంజాబే గెలిచుండొచ్చేమో, కానీ ఆ రన్అట్ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఆ తర్వాత కూడా ఒక 2-3 క్యాచెస్ వదిలేశారు, ఈజీ క్యాచెస్. ఇంకా దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకున్నాడనే చెప్పాలి. అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు. తను అలా ఆడటం వల్ల చేస్ చాలా ఈజీ అయిపోయింది. క్లాసన్కి అభిషేక్ శర్మకి మధ్యలో 51 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 141 రన్స్ కొట్టిన తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. ఇంకా మిగిలిన మ్యాచ్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ కలిసి కంప్లీట్ చేశారు. వాళ్ళ రన్ రేట్ కూడా పెరిగింది ఈ మ్యాచ్ గెలవడం వల్ల. వాళ్ళ రన్ రేట్ కూడా పెరిగింది ఈ మ్యాచ్ గెలవడం వల్ల. 18.3 ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోయింది. చాలా బాగా ఆడింది ఎస్ఆర్హెచ్ టీము. ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. ఎలా అయితే హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది అనుకున్నామో అలాగే హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. కానీ 245 రన్స్ని చాలా ఈజీగా చేశారు అసలు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఇదే హైయెస్ట్ చేజ్ ఐపీఎల్ హిస్టరీలోనే. సో అది వాళ్ళ మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.